అమ్మ వికలాంగులకి ఈ రోజున ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ఎవరైతే నిజంగా వైకల్యం పొంది ఉన్నారో వాళ్ళకి మేము పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే టెస్ట్ కూడా చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా పెన్షన్ సంబంధించి అర్హత ఎంతవరకు ఉందనేది చూస్తున్నారు. సో మీకు ఎప్పుడు పెన్షన్ ఆగిపోయింది ఈ పాపకి? ఈ పాప వయసు ఎంత, ఏంటి మీ పరిస్థితి ఏంటమ్మా? 2 సంవత్సరాల నుంచి అయిపోయిందండి. పెన్షన్ అయిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసేశారు. తమ్ముడు హోమ్ గార్డ్ అని తీసేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తామన్న ఆశలో తిరుగుతున్నాను. సో మీ తమ్ముడికి మీకు సంబంధం ఏముందమ్మా? ఆయన ఫ్యామిలీ అయిందే కదా, అంటే కార్డులో ఉన్నాడని తీసేశారు అన్నారండి. ఇప్పుడు కార్డు కొత్తగా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మొన్నే ఇచ్చారండి కార్డు. 2 రోజులు అయింది వచ్చి. ఇప్పుడు మరి ఏం చేస్తారు, న్యాయం చేస్తారని చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీ పాపకి ఖచ్చితంగా పెన్షన్ వస్తుందని నమ్మకం ఉందా? ఉందండి. కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకొచ్చారా మీరు? ఆయన చేస్తారని మాకు నమ్మకం ఉందండి. ఈ పాప వయసు ఎంతమ్మా? 22 సంవత్సరాలండి. ఇంకా వేరే ఆధారం ఏమైనా ఉందా మీకు? సరే, ఈ పాపను చూసుకొని ఉంటామేనండి. సరే, ఇలాంటి వాళ్ళు ఇలా ఎన్నో కుటుంబాలకి ఏదో ఒక కారణంతో ఈ రోజున ఈ తీసేయటం అనేది చాలా మంది పెన్షన్దారులు వైకల్యం లేకపోయినా కూడా దొంగ సర్టిఫికేట్లు పెట్టి కొంతమందికి ఇచ్చిన నేపథ్యం చూస్తే ఏం చేయాలి సార్? ఇట్లాంటి వాళ్ళ పరిస్థితిని ఎలా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందంట? గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు అనేక కారణాలతోటి తీసేయడం జరిగింది. ఉదాహరణకి ఈ పాప పద్మావతి అనే పాప వాళ్ళ అన్నయ్య హోంగార్డ్గా పనిచేస్తున్నాడని చెప్పి, అతను ప్రభుత్వ ఎంప్లాయీ కింద పరిగణిస్తున్నామని చెప్పి ఈ అమ్మాయికి ఆపేశారు. ఈ అమ్మాయికి పెన్షను దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా పెన్షను వచ్చేటటువంటి పెన్షన్ని ఆపేశారు. ఆపేసి వాళ్ళకి ఆ కుటుంబానికి ఒక తీవ్రమైనటువంటి ఒక వేదన కలిగించినటువంటి ఆ ప్రభుత్వం ఆ రోజున ఇట్లాంటి వ్యక్తులు, ఉదాహరణకి 15,000 రూపాయలు మున్సిపాలిటీలో 15,000 రూపాయలు 18,000 రూపాయలు పనిచేస్తున్నటువంటి కార్మికులు కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ప్రభుత్వ ఎంప్లాయీగా పరిగణన చేసి అవన్నీ కూడా ఆ పెన్షన్లు అనేక పెన్షన్లు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. అయితే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పాప కార్డులో వాళ్ళ అన్నయ్య ఉండటం వల్ల ఆపేసామన్నారు. అందుకని ఏంటంటే ఇప్పుడు అతనికి సపరేట్గా ఈ కార్డులో నుంచి వీళ్ళకు ఉన్నటువంటి రేషన్ కార్డులో నుంచి అతని కుటుంబం సపరేట్ అని చెప్పి మ్యాపింగ్ చేసి వీళ్ళ కుటుంబాన్ని వరకు ఈవిడికి వీళ్ళ తల్లిగారి ఇద్దరికి సపరేట్గా ఈ కూటమి ప్రభుత్వం కార్డు ఇవ్వడం జరిగింది. కార్డు వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు, ఈ అమ్మాయి తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను వేరే బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ కార్డులోంచి ఈ అమ్మాయికి రాబోయేటటువంటి వచ్చే నెలలో కొత్త పెన్షన్స్ అప్లై చేసుకునేటటువంటి అవకాశం వస్తుంది. ఆ అప్లై చేసుకునే దాంట్లో ఖచ్చితంగా ఈ పాపకు మాత్రం 100%, 100% పెన్షన్ ఈ ప్రభుత్వం వచ్చే నెలలో ఎప్పుడైతే అవకాశం కల్పిస్తుందో అప్పుడు మాత్రం డెఫినెట్గా పెన్షన్ వస్తుంది. ప్రసాద్ గారు, కానీ అంటే కొంతమందిని కావాలని సృష్టించి గత ప్రభుత్వ హయాంలో వైకల్యం లేకపోయినా కూడా ఉన్నట్టుగా ఎంతో మంది కొన్ని లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇలాంటి వాళ్ళు అర్హులైన వాళ్ళకి చాలా మందిని అనర్హులుగా ప్రకటించిన వారికి మీరేం చెప్తారు సార్? నిజంగా ఇలాంటి మా డివిజన్లోనే ఈ పాప, ఇంకొకటి మన మెగా టౌన్షిప్ రామదూత్ నగర్లో ఆ పాప కూడా డిజబిలిటీ, ఆ పాప కూడా మనసులోనే ఉంది. అట్లాగే ఇంకొక వ్యక్తి సుమారు వీళ్ళిద్దరూ కూడా 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లము, పెన్షన్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. అయితే వీళ్ళందరూ కూడా వచ్చే నెలలో ఈ నెల ఇవాళ 1వ తారీఖు ఈ నెల కానీ వచ్చే నెలలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కొత్త పెన్షన్కి అవకాశం వస్తుంది. తప్పకుండా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. గతంలో డిజబిలిటీ సర్టిఫికేట్లు అవన్నీ కూడా మాన్యువల్లో కొన్ని తీసుకురావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది డాక్టర్స్ని మేనేజ్ చేసి ఆ సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి దాన్ని పర్సంటేజీ పెంచుకుని తీసుకుని దొంగ పెన్షన్లు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి రీవెరిఫికేషన్ చేయమని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరికైతే నిజంగా ఎలాంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అర్హత ఉండి ఒక్కళ్ళకు కూడా పెన్షన్ ఆగటానికి వీల్లేదు. కలెక్టర్లు ఎవరైతే జిల్లా కలెక్టర్లదే పూర్తి బాధ్యత వహించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అర్హత ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉన్నారు. అర్హత లేకుండా వాళ్ళు డిజబిలిటీ లేనటువంటి వ్యక్తులు ఏదైనా 1-2
10 ఎన్నో ఉంటే ఖచ్చితంగా అవి ఆపేసి ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఆదేశించడం జరిగింది. రాబోయేటువంటి రోజు ఈ పాపకి పెన్షన్ తప్పకుండా వస్తుంది. వైజాగ్లో కూడా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ప్రజల వద్దకి పాలన అని పెట్టడం కానివ్వండి, లేకపోతే జన్మభూమి అని చెప్పి మన ప్రాంతం శుభ్రంగా ఉండాలని కాన్సెప్ట్ చేయడం కానివ్వండి. అప్పుడు మీరు అన్నట్టుగా సార్ ఐటీ అంటే కంప్యూటర్లు కూడి పెడతాయా, ఉపాధి కలిగిస్తున్నారు, కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏమైనా కొత్త ఉపాధి వస్తున్నాయి కదా, జాబ్స్ చాలా పరంగా ఇదవుతుంది. దానివల్ల పెట్టమంటే కదా. సో ఈ రోజు కూడా మనం ఆర్థిక వ్యవస్థ కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ రోజు సూపర్ 6 పథకాలు ఆయన అమలు చేస్తున్న తీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. సో సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు గారు అంటే ఏం గుర్తొస్తుంది? హైటెక్ సిటీ అంటే కొన్ని వేల మందిని ఉపయోగపడుతుంది. అదే తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర కూడా ఇంకా 10 సంవత్సరాల పరిపాలన ఇదే కూటమి ఉంటే 10 సంవత్సరాలు సీఎం అయ్యారు. ఇక్కడ కూడా హైటెక్ సిటీ విధానం చేసే విధానం ఉంది. మళ్ళీ గెలవాలని మా కోరిక. సూపర్ 6 పథకాలు కూడా పూర్తిగా మనం కేంద్ర గవర్నమెంట్ ప్యాకేజీ ప్రకారం అని ఇంకా అమలు చేస్తుంది. అన్ని బడ్జెట్లో ఉంది కాబట్టి కేంద్ర ప్యాకేజీ ప్రకారం ఇస్తుంది. సో మీరు పెద్దవాళ్ళు మీకు అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రజల వద్దకు పాలన అని చెప్పి తీసుకురావడం కానీ, ఉద్యోగస్తుల్లో జవాబుదారీతనం తీసుకురావడం కానీ అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. నిజమేనా సార్? చంద్రబాబు చేసే పని బలమని కదా. దాని కింద ఎమ్మెల్యేలు కూడా కలిసి కట్టుకు పని చేస్తే పని అయింది. ఎమ్మెల్యేలు కూడా దొంగలు దోపిడీ అయిపోయింది ఎక్కడైనా. ఆ ఎమ్మెల్యే చంద్రబాబు చేసిన ఫలితం ఎమ్మెల్యేల దృష్టికి కూడా రావాలి. ఎమ్మెల్యేలు కొంతమంది బ్యాడ్ నేమ్ కూడా ఉంటారు, కొంతమంది అక్కడ ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళు కూడా సరైన దీంట్లో పెడితే మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఇదే కూటమి 10 ఏళ్ళు మీరు గమనించింది ఏంటి సార్ ఈ సంవత్సర కాలంలో పరిపాలనలో? మీరు గమనించింది పరిపాలన బాగానే ఉందండి. ఏమీ లేదు, అంత మోసం చేసిండు. ఏమంటే చేసినది ప్రజల వద్ద ప్రజలు తీర్పిచ్చారు. ఆ తీర్పు కూడా నెక్స్ట్ కూటమిలో కూడా తీర్పిస్తారు. అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆయన పనితీరు ఒక అంటే వయసు అయిపోయినా కూడా ఆయన సీనియారిటీ కదా, సీనియారిటీ ఆయన ఇది చేస్తున్నారు. బాగానే ఉంది. సార్ గారు అన్నట్టు అందరూ సహకరించి చేస్తే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కూడా ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు డెవలప్మెంట్ బాగానే ఉంది. డెవలప్మెంట్ ఫ్యూచర్లో మన పిల్లలు బాగుండాలంటే అభివృద్ధి ఉండాలి. సో అభివృద్ధి ఆయన ముందుగా ఆలోచించే విధానం కానివ్వండి, లేదా ప్రజల వద్దకు పాలన అంటూ అధికారంలో ప్రజల దగ్గరికి తీసుకొచ్చే విధానం కానీ, చాలా మంచి పద్ధతి. సో ఆయన నిజంగా ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది సార్. నిజంగా అంటే చాలా మంది అనుకుంటారు అసలు ఇది జరుగుద్దా లేదా జరగదా, ఎప్పుడో సైబరాబాద్ అంటే కొండలో గుట్టల్లో ఏముంటుంది అక్కడ జరుగుతుంది డెవలప్మెంట్ కంపల్సరీ. ఇంకా 5 సంవత్సరాలు మళ్ళీ ఛాన్స్ ఇస్తాం. 10 సంవత్సరాలు ఆంధ్ర. సో ఇప్పటికి ఎలా ఉంది సార్? ఇప్పుడు ఈ వయసులో కూడా ఆయన ఎలా కష్టపడుతున్నారంటే? బ్రహ్మాండంగా కష్టపడాలి. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదు, అంతా ఉన్నది లేదు ఆయన. నో కామెంట్. ఎందుకని ఎవరు నమ్ముతున్నారా ఏంటంటే అందరూ చూస్తున్నారు కదా, చూడలేం కాదు కదా, చూస్తున్నారు కదా. కాబట్టి సో ఈ రోజున అమరావతి డెవలప్మెంట్ విషయం కానీ, లేకపోతే ఆయన స్వయంగా వెళ్ళి ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కానీ, ఒక సీఎంగా ఆయన ఎప్పుడైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పెన్షన్ ఇవ్వడం కానీ, జనాల్లోకి వెళ్ళడం కానీ మీరు గమనించారు సార్? ఏమీ లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం గుర్తొస్తుంది మీకు? పోనీ అరాచకం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకా ఏం లేదు, అరాచకమే. ఇంకా డెవలప్మెంట్ ఉన్నది ఏం లేదు. రోడ్ల వ్యవస్థ కానీ, వ్యాపారాలు కానీ అన్నీ. సో మొత్తం మీద వేరియేషన్ చూస్తే ఇప్పుడు చంద్రబాబు గారు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటన్నారు? అభివృద్ధి సార్. అభివృద్ధి. నిజం మనకి కళ్ళ ముందు కనపడుతుంది. Please subscribe to Leo News for more videos.